అంతా దోమ ఫోటో ఏమో చేసినట్టుంది. మందు కొట్టిన తక్కువ అవుతుంది. ఎట్లా చేస్తుంది ఏం చేస్తుంది అది. దాంతో కష్టం ఉన్నది. ఇటు పోయిందో లేనట్టుంది కదా ఇంటికాడ. సుకన్య, ఓ సుకన్య, అరే ఎటు పోయింది? ఉన్నావా లేదా? ఓ సుకన్య, ఏం చెప్తున్నావే? వచ్చినావా? బట్టలు మడత పెడుతున్నా. మా వచ్చినా కానీ ఆగలేదు. ఎందుకు చాలా పెట్టుకురా. అబ్బా ఏంటో బాయిగలకు వేసర్లా. ఇగో మరి గింత ఎండలు ఎందుకు? ఎందుకు అంటే వరికి రోగం తగిలి నీకేం మెరక ఇంట్లుంటే అన్ని కూర్చుంటే నీకు ఎట్లా తెలుస్తుందా? సాయంత్రం రాకుండా కాన్నే. సాయంత్రం దాకారా? నువ్వు వస్తే ఉంటే ఏర్పడుతుంది. ఏం కూర వేసినావు? అయ్యో, పప్పు పొయ్యి మీద పెట్టినా నల్ల నీళ్ళు పోసి పాడైనా ఇలా పప్పు ఎంత కుడికి పాడైతలేదు. ఒక్కటే ఒక 5 నిమిషాలు ఆగు. యోగిందని ఉడికింది, ఇంకా 5 నిమిషాలు అయితే ఉడుకుతుంది. ఏమంటా? కాంతి ఆగుతావు. ఏం చెప్తావు? జే ఎండ బాగా కొడుతుంది. జర 5 నిమిషాలు పొయ్యి ఎక్కువనే పెట్టినా, మంట ఎక్కువనే పెట్టినా ఉడుకుతుంది బాగా. నేను నువ్వు అడిగితే చెప్తావా? నేను అనుకుంటే అన్నం పెట్టక ముందుకు అడుగుతాను. అన్నం పెట్టినాక అడుగుతాం అనుకోండి. ఏంటిది? ఎప్పుడు ఇట్లనే చేస్తావు? ఏంటిదో చెప్పు. ఏంటిదో చెప్పు కాదు, చేస్తావా ముందుగల? చెయ్యను. నువ్వు చెప్పకపోతే చెప్పినాక చేయకపోతే ఏంది? ఏమో, నాకు నమ్మకం లేదు. నిజంగానే చేస్తావుగా? నిజంగానే చేస్తానే. చెప్పు ఏందో. అయితే ఇంకా కాంతమ్మ లేదు, వాళ్ళు పెద్ద కూలర్ కొనుకొచ్చుకోరంట. గది నువ్వు కొనుక్కరాదు. దాని కింద వండుకుంటే చల్లగా ఉంటది. మళ్ళా అల్లకిల్లు వస్తాయి చూడు, ఇట్లా నీళ్ళు చల్లుతా ఉంటది. మిషన్ తోని చల్లగా ఉంటది. తీరాదబ్బా ప్లీజ్. 5,000 తొందర తీసుకుంటా. ఇవాళ నాకు కూలర్ కావాలి. పిచ్చిదానా, కూలర్ మనకెందుకే? మనది ఏంది? గూనె పెంకల ఇల్లు. గూనె పెంకల ఇల్లు చల్లగా ఎంత చల్లగా ఉంటుందో తెలుసా నీకు? నువ్వే కాదు ఇంకోళ్ళని అడుగు. మనకు చల్లగా ఉంటుంది ఇంటనే. అసలు కూడా పెద్ద చింత చెట్టు అలా కూర్చుంటే అంటే పొద్దుగా దగ్గర మనం ఇంటికే రావు. బావి కాడికి పోతిమా మనకు 50 చెట్లు ఉండే ఆడ చల్లగా మంచం మీద పడుకోవచ్చు. మనకెందుకే పిచ్చిదా కూలరు? ఇంత మంచిగా ఇల్లు ఉన్నాక కూలర్ అంతా నేను కాంతమ్మలకేందే. కాంతమ్మలు మంచిగా వాళ్ళ కొడుకు కోలు ఎత్తాడు తెత్తాడు. వాళ్ళకు తోటి మనం పెట్టుకుంటే నడుస్తా. అదే అద్దా కూలర్ ఎందుకు మనకెందుకే? కూలర్ అద్దు ఏమద్దు. 5,000 బొక్క. నీకేమైనా కావాలంటే పొన్నిస్తా. అయితే ఇప్పుడు నువ్వు కూలర్ దేనంటున్నావా? ఎందుకే కూలరు? తోటోళ్ళు తొడగోసుకుంటే మనం మెడగోసుకుంటా. వాళ్ళకు ఉన్నది తెచ్చుకోరు. మనకెందుకే? మంచిగా ఇల్లుండంగా చల్ల గాడుకురాంగా. నాకు ఇప్పుడు కూలర్ తీసుకురా. పద్దు సుకన్య, చెప్తే విను. వద్దేంది వద్దు? నేను గంత మంచిగా చెప్పినాక మళ్ళీ కూలర్ వద్దు అని అంటున్నావు. నాకు చల్లగా కావాలి. ఇది ఉడుకుతుందా అంటే? అరే చల్లగా వస్తుంది. ఇక చించొట్టు కిందికి వచ్చి కూర్చోపు. లేకుంటే బడసం పట్టకపోతే భయం కదా. చల్లగా వస్తుంది. 50 చెట్టు ఉన్నది. కూలర్ తేనంటావు? తేను. వద్దు. నువ్వు కూలర్ తెచ్చేరాక అన్నం లేదు ఏం లేదు. నేను అన్నం వండా ఏం వండా పో. గట్ల కాదే ఇగరా సుకన్య. ఓ సుకన్య. అరే ఏంది చెప్పు. అన్నం పెట్టే. అన్నం లేదు అని అంటే మళ్ళీ అన్నం పెట్టు అని అంటున్నావు. నేను పెట్టకు. నేను పెట్టుకుంటా. ఏంది నేను పెట్టుకుంటా? నువ్వు పెట్టుకుంటావు. ఏది ఆ వంట రూమ్ కడికో. కాళ్ళు రెక్కలు 2 ఇరగొడతా. ఎందుకేంది? అన్నం పెట్టుకుంటే. నువ్వు కూలర్ తెచ్చరాక నేను పోయంటి పెట్టా, ఇల్లు ఉడవా, ఆకిలు ఉడవా, నేను తానం చెయ్య, నిన్ను తానం చేయనియ్యా. కూలర్ తెచ్చినాకనే ఇవన్నీ. ఇది ఎక్కడికి కథరు? ఇప్పుడు 5,000 రూపాయలు పెట్టి కూలర్ ఎత్తినే చేస్తుంది అన్నట్టు. ఈ 1 నెల 2 నెలలు ఉండిపోయి ఎండాకాలానికి ఉడకపోతకు గీడమన్నా వెళ్తుంది. చెట్టు కింద కొని వెళ్తుంది. బయటకు వచ్చిన గీడ ఎంత మంచిగా ఉంది. దీని పిచ్చి కాకపోతే, దీని రోగం కాకపోతే కూలర్ తగ్గుతుంది. పొద్దు కాబట్టి అది అన్నం పెట్టాను కాబట్టి అట్లా వచ్చి కళ్ళ తాగేస్తా. ఇద్దరు పెద్ద గోసనే ఉన్నదివా. ఏమో కూలర్ తగ్గుతుంది.
ఈ 5,000 పెట్టి కూలర్ తెచ్చే బదులు దాంట్లోకి ఇంకో 10,000 ఎత్తే ఇన్ని కమ్ములో బుట్టాలో దానికి బంగారం కోసం దానితో నేను తల్లాడితే అది కూలర్ తగ్గుతుంది చెప్తే వినది ఎండాకాలం చాలా నెల రోజులే ఈ ఒక్క నెల 15 రోజులు అయితే ఎండాకాలమే పోతుంది ఆయన దానికి ఇది కూలర్ తగ్గుతుంది. అన్న నమస్తేనే. నమస్తే. ఎటు పోతాండవే? ఏం చేయాలి తమ్మి ఇక దుబ్బలు అవుతుంది అట్లా ఊళ్ళకే పోయేద్దామని. ఎటు పోతుంది కూసో వచ్చి కూర్చోవాలే నీదేం పోయిందిరా నీ పిల్ల మంచిగా అన్ని పెట్టేట్టుంది కమ్మగా తిన్నావు తోవలో కూర్చున్నావు అష్టోని పోయినావు ఇక రాయ కూసో అంటున్నావు. కూసో అన్న కూసోవే చెప్పు ఏమయ్యాదన్న అంత గరంకి వస్తుంది వదిన పోవట్లేంది వదిన ముచ్చట ఆ ముచ్చట ఇచ్చిపెట్టరా నువ్వే తినొచ్చావు కదా. నీకేం చెప్పనే యాదన్న నా కోస నీకేం మరిక అగో నీకేం కోసరు నా పిల్లమో కూలర్ కావాలని అన్నం కూడా పెడతలేదు ఇంటికి పోతే. కోసని నీ పిల్ల కూలర్ కావాలని నొల్లి పెడుతుంది అన్నం పెడతలేదు. అరే జంగా రాసుకుంటే 3 సార్లు ఇద్దరు పరిస్థితి అట్లే ఉందిరా. నా పిల్ల కోసం కూడా అదే ఉంది అట్లే ఉంది. బాయ్ కలుకో ఇంటికి పోయినా పువ్వు పెట్టుబడికి జల్లి ఒక కలిసిదా అదని బయలు రాయాక అంతే నువ్వు కలిసినావు. ఏ కళ్యాణ్ తాగుతుంది ఆయన మన ఆటలో చూడండి సిద్ధిపడి పోదాం అరే సాగరు ఇప్పుడు కద్దు బిర్యానీ కద్దు నైట్ అది ఒకటే ఇప్పుడున్న గొప్ప ఒకటే ఉంటుంది పిల్లలకు ఎంతైనా మనకు వాళ్ళ మీద ఉంటుంది వాళ్ళకి మనం కదా. వాళ్ళు అయితే చాలా అయిపోయాక వాళ్ళతో వాళ్ళు పోయేస్తారు అయిపోతే ఇప్పటికే పైసలు ఖరాబు పాలన ఖరాబు వేడకు నా పిల్లల గురించి తెలియదే. అది ఒక్కసారి ఖర్చు పట్టింది అనుకో తెచ్చి రాకేసి పెట్టదే అది అన్నం పెట్టదే ఇంటి రానిది. అరే నా పిల్ల మసంటిది కాదు కడపల్లే కూర్చున్నామాట. నేను ఇంటికి వెళ్ళక ఇప్పుడు కడపల్లే కూర్చుంటుంది. ఈత కళ్ళు ఆగి చక్కగా ఇంటికి పోతా ఎట్లాగో అన్నం పెడుతుంది తింటా మంచి ప్యాన్స్కొని పంట చల్లగా వంట సాయంత్రం లేచి మళ్ళా బాయికాడికి పోతా పొలంగా చూసుకుంటా జాకెట్కి వంట వదిలేటే కాదు నా పిల్ల వారం తినకపోయినా అడిగేది అడగది అడిగేది చక్కగా సిద్ధిపడి పోదా ఫోటో రావుదా బిర్యానీ సపరేట్గా అంట. అరే ఎండ కొడుతుందా ఎందుకు ఎండ కొడుతున్నా కడుపు తాగమంటావా అనే చక్కగా సిద్ధిపడి వెళ్ళి మంచి బిర్యానీ తింటా చక్కగా తింటామంట. ఇక నీ ఇష్టం రా నేను కల్లాయి ఇక్కడ తిని ఆరాంసేమంట నాకు పిల్లలు పెట్టాలని అన్నం పెడుతుంది తినిపోయి బాయికాడ పోతా. నీ ఇష్టం తమ్మి చెప్పంగా ఇంటలేమంటే నీ సుఖం నువ్వు కొనురా. సుకన్యా ఓ సుకన్యా సుకన్యా కొంచెం అన్నం పెట్టుకురా ఆకలి అవుతుంది. ఏంద్ర ఇది వచ్చింది అట్లా పోయింది చూసుకుంటా పోయి అట్లా పడిపోయింది అన్నం పెట్టమంటే ఇది పెడితే పెట్టి నేను అన్న పెట్టుకుంటా మరి. ఇది పిచ్చిదా మంచిదా ఒకసారి గిట్ట చేస్తే నాకు అర్థమే కాదు. ఇది తాళం వేసుకుంది లోపల కూర్చున్నది ఆకలి కాబట్టి. అందుకే అంటారు పెద్ద మనుషులు తల్లి కడుపు చూస్తుందట పెళ్ళాం చేసి చూస్తుందట. ఎవరన్నా ఎక్కడన్నా గిట్ట తాళం వేసుకుంటారా ఇది గిట్ట తాళం వేసింది ఏం చేస్తుంది ఆకలి కాబట్టి. ఇది చిన్నపోరి షాటలు చిన్నపోరి కూడా ఇంకా వదిలేదు లగ్గమై 10 ఏళ్ళ బుడపూరి షాటలు అన్నీ ఏమన్నా అంటే కోపం. ఇక ఆధార్ కార్డు ఉందేమో పూసుకుని పోతే బస్ ఎక్కుతుంది. సీసకాల తాగితే ఏం కడుపు ఉంటుంది. బుక్కడి తినడానికి మీకు వస్తుందా? ఒక బుక్కడి అన్నం ఉంటే అది తింటుంది కానీ పానం దొరికినట్టు కాబట్టి. ఒకసారి అయితే ఒకసారి కోపం వస్తుంది ఒకసారి దుఃఖం వస్తుంది నాకు ఇది అయితే షాట్లకి.
ఇట్లా కాదు జర రేవక దాని మనసు అదే కనిపించుకుంటుంది అదే కలుగుతుంది కానీ అదే లెబ్బి పడుతుంది నేను పంట యాదనేందుకు ఇప్పుడు వచ్చిండు గీడ పూటవాడు గిడ చూస్తున్నాడు అడుగుద్దాం ఏమైందో ఆయన గీడ పూటలో చూస్తున్నాడు గిడ ఏమే యాదన్నా గిడ కూర్చున్నావు గీ ఎండలో వచ్చినావు ఏం ఇంట్లో పోయి వండక ఇప్పుడు వచ్చినావు ఏందన్నా ఎండలో ఏం లేదు తమ్మి ఏమైంది అవసరపడతాను ఏం లేదురా అవసరపడుతున్నావు ఏమేమి చెప్తారు తిన్నావా లేదా ఇంత బుక్కడు తిండి దేవుడే రూపా ఎట్లా అంటావేంది ఎర్రటి ఎండ కొడుతుంది తిండి లేని ఎట్లుంటావు తిన్నావా లేదా ఇంత ఏమన్నా మా తినగానే ఏం కూర వదినా ఇగో పండినకుండా అది సచ్చిరెప్పి ఏం యాదన్నా కూడా వచ్చినావానే లేదురా వదిన కాంప్రమైజ్ అయినట్టుంది కానీ ఆడైందిరా కాలే ఏంది ఊరోజు అన్నం తినలేనే ఎందుకు చేయాలన్నా 3 రోజుల నుంచి అన్నం తింటలేవా మనిషిగా అమ్మిషన్ నేను ఏం చేద్దాంరా 3 రోజుల నుంచి అన్నం తింటలేవు అసలు ఏమైంది కథ చెప్పు నాకు నీ బాధ ఏంది అసలు ఏమైంది నీకు 3 రోజుల నుంచి అన్నం తింటలేవు ఎర్రటెండకి ముచ్చటేంది చెప్పియాలన్న ఫస్ట్ చెప్పు అరే ఏం లేదురా వదిన కూలర్ అడిగిందట కాదన్నా నువ్వు పొద్దంతా లేస్తే ఎర్రటి ఎండలా బావి కాడ పని చేస్తావు 3 రోజుల నుంచి బువ్వ తినకపోవడం ఏందన్నా మనిషి అన్నట్టు ఉంటాడా బువ్వ తినకుండా దానికి తెలియదురా కాదన్నా పెళ్ళయి 10 ఏళ్ళు అవుతుంది ఇంకా గింత అభిమానం చేస్తుంది అవదినా చిన్న పిల్లకున్నావురా చిన్న పిల్ల అంటే ఏందన్నా అన్నం తినకుండా ఉంటాడే కూడా నాకు ఇన్ని రోజులు ఏమున్నావేమో పో అన్న పోతానే ఏందో ఏమో పో అన్న ఈ వదిలేందో నువ్వేందో ఇంకా 3 రోజుల నుంచి బువ్వ పెట్టదా నీకు మనిషి అనుకుంటుంది అని నేను అనుకుంటున్నా ఓ అన్న ఓ సారన్నా ఇట్రా ఎవరైనా పడిపోయింది అన్నో ఏనా ఏనా నీళ్ళు అందుకురా ఏనా ఓ ఏనా 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 ఓ ఏనా లేవు ఏనా ఏనా లేవు ఓ అన్నా చంద్రా ఏనా ఓ ఏనా ఏనా లేవు ఓ ఏనా అన్నా లే లేచి కూర్చో వాటర్ అసలు ఏమైందో యాదన్నా నువ్వు గిట్ల ఎందుకు అవుతున్నావు అరే 3 రోజు అన్నం తినలేరా 3 రోజుల నుంచి తిండి తినలేదా ఏముండదన్నా వదినా ఏం చెప్పేది నడు అడుగుదాంపా నడు లేవు వదినా అడుగుదాంపా కాదు కదన్నా మేము ఉన్నాం కాబట్టి సరిపోయింది ఇప్పుడు మేము లేనప్పుడు కింద పడితే ఎవరు చూడాలి నేను మనిషి పానానికి అయితే ఎట్లుంటుంది కాదురా దానికి తెలియదురా ఆ చిన్న పిల్లకున్నావురా దానికి నువ్వు ఇంకా ఇంకేసుకొస్తావు ఏందమ్మన్నా నాడు అడుగుదాంపా ఫస్ట్ ఏమది అడుగు నేను పోదు తీరా ఎట్లా పోతావు ఇప్పుడే కింద పడతావా ఎమ్మెల్యే పోతుంది 3 రోజులు సిందే పోదు పోరు కాదు నడు నేను అడుగుతా పని అడుగుతా సరే కానీ ఏమన్నా కుదరదు నేను ఏమడగంతా నువ్వు ఎత్తుదా ఫస్ట్ ఇంట్లో నడు ఏమున్నా నువ్వు ఇట్లా ఎత్తుదా అంతా మేము ఉన్నాం కాబట్టి సరిపోయాను నీకు లేకుండా రోజు తిండి పెట్టా వదిన ఉంటుందా మాట్లాడరా ఏమనుకురా జరా మళ్ళీ ఏమన్నా అంటావు అదే బాగా ఎంకరేజ్ చేస్తాను నువ్వు
కూర్చుందా అన్న కూర్చో మంచిగా. కూర్చోండి నిమ్మలం అదినా ఓ సుగంధ అదినా నో అలేవా అన్న ఆడ అడ్డం తీరు పడ్డాడు అయ్యో ఇప్పుడు పోనీ ఏందన్న కళ్ళీరు పడ్డాడు ఆడ మేము ఉన్నాం కాబట్టి చూసి తీసుకొచ్చినాం ఏమన్నా దెబ్బలు తాకితే రోహిత్ దాకుడు కాదు వదినే. ఇంకోసేపు అయితే మేము రాకపోతే చచ్చిపోయేటోడు మనిషి అయ్యో గంత పని అయిందా ఇంకా మనిషి చచ్చిపోయేదాకా తిండి పెట్టావా ఇంకా కూలర్ కోసం 3 రోజులు తిండి పెట్టావా మనిషికి గట్ల కాదే రోహిత్ ఏదన్నా చల్లబడుతుండే కావచ్చు హోటల్ అని మొండోడు నీకు తెలుసు పొద్దులా పోయి ఎండలా కష్టపడతాడు బాయి కాడ నువ్వు కనుక 3 రోజులు తిండి పెడతావు ఆ కూలర్ ఇయ్యాలి కాకపోతే రేపు కొనుక్కుంటావు ఇట్లయితుందని నాకేం తెలుసు అయ్యో ఇప్పుడు దేవుడా ఏడితే ఏమొస్తుంది మనిషి పనం పోతే ఏం చేసేవాడిని మీదికి పెట్టుకో నువ్వు ఊకో అన్న గింత కనుక కూడా ఇంకేసుకోతావు ఆ కూలర్ అని పడుతున్నావు అట ఆయన 3 రోజుల నుంచి తిండి తినలే బయట తింటాడా నీకు తెలుసు కదా ఆయన ఎంత మొండోడు బయట తింటాడు ఎప్పుడన్నా తినడు కానీ ఎన్నెన్న చల్లబడతాడు అనుకో నా భార్య భర్తలు లొల్లి పెట్టుకుంటే అర్ధ గంటనో గంటనో ఈ 3 రోజుల దాకా తిండి పెట్టావు నాకు ఊర్లో అందరూ వదిన మంచిది అని చెప్పుకుంటారు ఏం మంచిదా నువ్వేమో నువ్వు బయటికి మంచిగా ఉంటే సరిపోదు ఇంట్లోనే చక్కగా చూసుకోవాలి కాదు వదిన నీకు ఒకటి చెప్తా నేను నీకు చెప్పేంత పెద్దోని కాదు కావచ్చు మనిషికి కావాల్సింది వస్తువు బంగారమో ఇల్లు పైసలో కాదు మనిషికి మంచి తోడు కావాలి ఇప్పటికైనా అర్థం చేసుకో పోయేటప్పుడు ఏమైనా పట్టుకోతామా మనం చెప్పు అనే జర మంచిగా చూసుకో అని తిండి లేదు ఏం లేదు 3 రోజుల నుంచి ఇట్లా తయారైండు జర ఇప్పటికైనా మంచిగా చూసుకొని ఆయనకింత బువ్వ పెట్టుకో ఇప్పటికైనా అర్థం చేసుకో జర ఆయన ఎంత మండోడు తెలుసుగా నీకు పానా ఏందయ్యా గింత పని చేస్తుంది నేను ఏమన్నా చల్లబడుతుండేమో గింత షాయో ఏమన్నా తాగి చల్లబడుతుండేమో అనుకున్నా నువ్వు గిట్లా అడ్డం పడుతున్నావు నాకు తెలియదు నాకు తెలిస్తే నేను అడగకనే పోదును ఇక ఇప్పటి నుండి నేను నిన్నేం అడగా నువ్వేం దేకు నువ్వు మంచిగా ఉంటే సరిపోయి